హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే టేస్టీ పులిబొంగరాల రెసిపీని అయితే చూద్దామండి. దోశలు ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టిన, అలాగే దోశ బ్యాటర్ అయితే ఎక్కువ ఉండి ఒక 2 days తర్వాత పులుస్తుందిగా, అప్పుడు ఏం చేయాలో తెలియకపోయినా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశ బ్యాటర్ అయితే మరీ పలుచగా కాకుండా పైన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 ఉల్లిపాయలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కొత్తిమీర, కరివేపాకును కూడా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా మొత్తాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ని కూడా టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే కలిపేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ అయితే దోశలు వేయడానికైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పెనాన్ని అయితే పెట్టుకోవాలండి. పెనాన్ని అయితే కొంచెం వేడవనివ్వాలి. ఇలా వేడైన తర్వాత అయితే మనమైతే ఈ దోశ బ్యాటర్తో రౌండ్గా దోశలను అయితే వేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మందంగానే ఇలా వేసేసుకోవాలి. పైన వీడియోలో క్లియర్గా చూపించాం కదా, అలా అయితే మనం వేసేసుకోవాలి. పైన అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని 2 వైపులా అయితే మనం ఈ దోశని అయితే కాల్చుకొని పక్కకు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఈ దోశలు అయితే మనకి పులిసిన పిండితో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలు పిండితో కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటాయి. పల్లీ చట్నీ అలాగే టొమాటో చట్నీ కాంబినేషన్తో తింటే అయితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.